ప్రస్తుతం మాజీ మంత్రి వైసీపీ నాయకులు పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చాలా క్రిమినల్ బుర్ర, ఎవరికి దొరకదు, అద్భుతమైన మేధావి, ఆహా ఓహో, ఇంత క్రిమినల్ ఇంత లిక్కర్ డాన్ మనకు ఎక్కడ దొరకదు ప్రపంచంలో అని చెప్పి ఆకాశానికి ఎత్తి రాశారు వాళ్ళ పేపర్లోనే. మరి ఇంత ముదురయ్యింది ఈ రాజకీయ స్టేట్ అనేవాడు, ఇంత ముదురయ్యింది పెద్ద క్రిమినల్ లిక్కర్ డాన్ అయ్యి 100 రోజుల క్రితం మరి ఇంత క్రిమినల్ అయితే నాకు చిన్న అనుమానం, గోవా నుంచి హైదరాబాద్ విమానంలో వస్తాడు వాడిన క్రిమినల్, పెద్ద ముదురు క్రిమినల్. ఎందుకు వచ్చాడు? మీరు మాట్లాడుకోబట్టి వచ్చి ఉంటాడు, లేకపోతే ఎందుకు వస్తాడు మీరు చెప్పండి. ఎవడన్నా తప్పించుకునేవాడు అంత మేధావి, అంత క్రిమినల్, అంత పెద్ద లోతైన బుర్ర ఉన్నాడు, అంటే క్రిమినల్ ఆలోచన ఉన్నాడు, లిక్కర్ డాన్ అయినాడు, ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ పెట్టి ఫ్లైట్ టికెట్ కొనుక్కుని రెడ్ కార్నర్ నోటీస్ ఉండగా విమానంలో వస్తాడు. మీరు సొద చెప్పాలి, పోలీసు ఆహా ఓహో ఎత్తుకు పై ఎత్తు చిత్తులు మీరు రాయాలి, మీరు నమ్మాలి. ప్రజలు ఆలోచించండి ఒకసారి. ఇతను పెద్ద క్రిమినల్ అంటున్నారు, బుర్ర పాదరసం అంటున్నారు, లిక్కర్ డాన్ అంటున్నారు, 1,00,000 కోట్లు ఎత్తేసాడు ఇతను అంటున్నారు. ఇంత ముదురంట గోవా నుంచి విమానం ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ పెట్టి టికెట్ కొని హైదరాబాద్ వచ్చాడు, మేము చిత్తు చేసి పట్టుకున్నాం, పారిపోతుంటే విదేశాలకి. మరి అంత ముదురు ఈ 11 కోట్లు మీకోసం అక్కడే ఉంచాడా ఇప్పుడు దాకా? ఇవాళ ఏంటంటే ఏ డబ్బు దొరికినా, ఎక్కడ ఎవరి దగ్గర ఏ డబ్బు దొరికినా, ఎందుకంటే సంవత్సర కాలంగా ఎక్కడా దీనికి ఆధారాలు దొరికిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా. ఎందుకంటే స్టోరీలు కథలు తప్పితే, ఇదో సినిమా స్టోరీ లాగా కథలు చెప్పుకుంటూ వెళ్తూనే తప్పితే ఎక్కడా కూడా ఆధారాలు దొరకని పరిస్థితి. ముందేం చెప్పారు? ఈ కేసు మొదలవ్వగానే, అంటే వీళ్ళు ప్రభుత్వం రాగానే ఎంక్వైరీ చేసి సిట్తో వాసుదేవ్ రెడ్డి అనేటువంటి ఒక అధికారి ఈ మొత్తం లిక్కర్ స్కామ్కి 1,00,000 కోట్ల లిక్కర్ స్కామ్కి కింగ్ పిన్, అతను వేసేసాం, అయిపోయింది, అతను పట్టుకున్నాం, అతని దగ్గర నుంచి జగన్కి వెళ్ళిపోయిన డబ్బులు మొత్తం ఇదంతా అది చేశారు ఇది చేశారని చెప్పని రోజు వార్తలు రాశారు. వాసుదేవ్ రెడ్డి పట్టుకున్నారు, వాసుదేవ్ రెడ్డిని రకరకాలుగా చేశారు. అతను నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, నా కుటుంబాన్ని హింసిస్తున్నారు, జగన్ గారి పేరు చెప్పండి, లేకపోతే మిగతా వాళ్ళ పేర్లు చెప్పండి, ఎవరో ఒకళ్ళ పేర్లు చెప్పమని చెప్పి నన్ను హింసిస్తున్నారని చెప్పి హైకోర్టులో వేసాడు అతను కేసులు. ఇవాళ అతను అయిపోయాడు. అతను అయిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి పేరు చెప్పారు. అబ్బో అసలు ఆహా మొత్తం దీనంతటికి వెనకాల విజయసాయిరెడ్డి కథ కమామిషు, అది అన్నారు ఇది అన్నారు అయ్యి అన్నారు. వాసుదేవ్ రెడ్డి అయిపోయింది, బెయిల్ మీద వెళ్ళిపోయాడు, రిలీవ్ చేశారు డిపార్ట్మెంట్ ప్రభుత్వం నుంచి. మీరు విజయసాయిరెడ్డి అన్నారు, అసలు మొత్తం విజయసాయిరెడ్డి కనుసన్నలో నడిచింది మొత్తం అంతా కూడా సాయిరెడ్డి 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 అన్నారు. సాయిరెడ్డి గారు మాయమైపోయాడు. ఏమయ్యాడు అంటే మీకు అనుకూలంగా వెళ్ళిపోయాడు, ఆయన అమాయకుడు అయిపోయాడు. వాసుదేవ్ రెడ్డి అమాయకుడు అయిపోయాడు, సాయిరెడ్డి గారు అమాయకుడు అయిపోయాడు. రాజకేశ్ రెడ్డి వచ్చాడు. రాజకేశ్ రెడ్డి ఆహా ఓహో అన్నారు, ఓ మేధావి అన్నారు, క్రిమినల్ అన్నారు, మొత్తం అదన్నారు ఇదన్నారు. ఎక్కడితో మొత్తం జగన్ వేసేయటమే లోపల రాజకేశ్ రెడ్డి అయిపోయింది. రాజకేశ్ రెడ్డి మొత్తం డబ్బులన్నీ జగన్ దగ్గర ఉన్నాయి, వేసేది అన్నారు. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి అమాయకుడు అయిపోయాడు. రాజకేశ్ రెడ్డి మేధావి వల్ల, లేదా మాఫియా వల్ల, లిక్కర్ మాఫియా వల్ల, డాన్ వల్ల అమాయకుడు అయిపోయాడు. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి. అసలు మొత్తం వీళ్ళే సూత్రధారులు, పాత్రధారులు, ఆధారులు, ఈదారులు అని చెప్పని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఏమో ఇద్దరు రిటైర్ అయిపోయా మామూలుగా అసలు దేవుడు ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. రిటైర్ అయిపోయారు కదా,
అన్నీ ఉడికిపోయి రిటైర్ అయిపోయి కృష్ణారామ అంటే మా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సేవ చేసుకుంటున్నారు.